క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అధ్యాయంలో మూలవాక్యంగా 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. మెడిటేషన్ అండ్ ప్రేయర్, ధ్యానించుచు మొరపెట్టుకుందును అంటున్నాడు. మీకు మాట చెబుతాను, వాక్యము చదవక మునుపు మీరు ప్రార్థించండి, వాక్యం చదివి ధ్యానించాక ప్రార్థించండి. వ్యత్యాసాన్ని మీరు గుర్తించండి. చాలా వరకు కొందరు ఎక్కువగా ప్రార్థనలు గడుపుతూ ఉంటారు, కానీ ఇతరులకు ప్రసంగించేంత అవకాశం మాకు లేదు, మేము ప్రసంగికులం కాదు కదా అని వాక్యాన్ని ధ్యానం చేయరు. మరికొందరు ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు, అయితే ప్రార్థనను నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఆత్మీయ జీవితానికి ఇవి రెండు రెక్కల్లాంటివి. మన ప్రాణాత్మ దేహములు ఫలభరితంగా ఉండాలన్నా ఈ ప్రక్రియ నిత్యము జరుగుతుండాలి. మీకు పోలిక చూపిస్తాను. కొంతమంది విద్యార్థులు మీరు గమనించండి, ఇళ్లలో ఆ తల్లిదండ్రులు చదవమని, హోంవర్క్ చేయమని వెంటబడుతూ, తిడుతూ, పురికొల్పుతూ ఉంటారు. కొందరిని గమనించండి, వారు స్కూల్ నుంచి రాగానే తమ పని తాను చేసుకుంటూ చక్కగా చదువుకుంటూ ఉంటారు. ఇటువంటి వారే కదా ర్యాంకర్స్. మరి ఆత్మీయ జీవితం కూడా అలాగే. మొదటగా ధ్యానం వైపు చూద్దాం. ధ్యానము ఖచ్చితంగా నీ ధ్యాసను మారుస్తుందని మాత్రం మీరు గుర్తించండి. దైవావేశం ద్వారా కలుగుతున్నటువంటి లేఖనము ఎన్ని రకాలుగా ప్రయోజనమో తిమోతితో లేఖ రాస్తున్నప్పుడు పౌలు మాట్లాడుతూ 2వ పత్రికలో అక్కడ దైవజనుడు సన్నద్ధుడై ఈ కార్యాలు చేయాలా అంటున్నాడు. కానీ కాస్త ఆ మాట పక్కన పెడితే లేఖనం ద్వారా కలిగేటువంటి మేళ్ళు చూడండి. ఒకటి ఉపదేశించుటకును, రెండవది ఖండించుటకును, మూడవది తప్పుదిద్దుటకును, అలాగే నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. మీరు నోటి మాటలు కౌన్సిలింగ్ లాగా ఒక 10,000 మాటలు చెప్పండి, కానీ లేఖనం మాట్లాడితే లేఖనములో జీవం ఉంది గనక ప్రాణాత్మ దేహములను, కీళ్లను సైతం విభజించగలిగిన వాడిగల ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటే కూడా ఈ వాక్యం పదునైనది గనక ఫర్ కరెక్షన్ అండ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ అంటున్నాడు. కీర్తనకారుడైనటువంటి ఆ దావీదు 119వ కీర్తనలో యవనులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. కరెక్షన్ గురించి మాట్లాడుతున్నాను. నీ ఎదుట నేను పాపం చేకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము నేను ఉంచుకొని ఉన్నాను. ఇక 100వ వచనంలో అంటాడు, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు. మరి ఇన్స్ట్రక్షన్ ఎవరు? 119వ కీర్తన 24వ వచనంలో నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి నీ మార్గములలో నువ్వు వడదిల్లుతావు అని యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో మోషే ద్వారా యెహోషువను దేవుడు ఆజ్ఞాపించాడు. క్షమించండి, యెహోవాయే డైరెక్ట్గా యెహోషువకు చెప్పిన మాటలు ఇవి. మరి కీర్తనకారుడు 1వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా తను అదే మాట అంటున్నాడు, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఒక మాట చెప్పబడినప్పుడు దేవుని పక్షాన కొందరు ఆలోచిస్తూ ఉంటారు, మా జీవితంలో మేము వృద్ధిక్షేమం పొందేందుకు వాక్యానికి సంబంధం ఏమిటి? వాక్యము నిత్యము చదివి ధ్యానించడం ద్వారా మా పని పాటల్లో ఎలా మేము సక్సెస్ అవుతాం? మానవ సంబంధమైన జ్ఞానంతో ఆలోచిస్తుంటారు. ఇది నీకు బోధపడే అంశం కాదు. కొన్ని సందర్భాల్లో అది అర్థం కాకపోవచ్చు, కొన్ని సందర్భంలో అది అర్థం కావచ్చు. అర్థం కాకపోయినా దేవుని వాగ్దానాన్ని, వాక్యాన్ని చేతుపట్టి ముందు విధేయత చూపి లోబడి ఆ పని నువ్వు చేస్తే కొంతకాలం తర్వాత అది నీ గ్రహింపులోకి రావచ్చు. ఓ భక్తుడు దేవుని యొక్క వాక్యపు విలువ, గొప్పతనాన్ని చెబుతూ త్రిమింగలం యోనాను మింగిందంటే నమ్మాం కదా, అలా కాకుండా బైబిల్లో యోనానే త్రిమింగలాన్ని మింగాడు అని రాసిన కూడా నేను నమ్ముతానన్నాడు. ఇక ప్రార్థన విషయానికి వస్తే కూడా సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. 3 times a day. ఇటువంటి స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని దానియేలు కూడా మనం చూస్తాం. ప్రవక్త అయినటువంటి దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రార్థనకు వ్యతిరేకంగా దేశంలో రాజాజ్ఞ బయలుదేరిన, చట్టాలు చేయబడిన కూడా ముమ్మారు మోకరించి ప్రార్థించినటువంటి దానియేలు. రాజు ఓ చట్టం చేశాడు, తన మోకాళ్ళ మీద ప్రార్థనలో తాను ఒక చట్టం చేశాడు. చివరికి దానియేలు ప్రార్థనా చట్టమే రాజు శాసనంగా మార్చబడింది.
మేమున్నటువంటి పట్టణంలో మా యవ్వన కాలంలో మేము వెళ్ళే మందిరంలో, అది మిషనరీస్ చేత కట్టుకున్నటువంటి మందిరం, ప్రతిదినం మధ్యాహ్నం 12 గంటలకు ఖచ్చితంగా గుడి గంట కొట్టేవారు. మాకు అది పెద్దగా గ్రహింపులకు వచ్చేది కాదు. ప్రజలకు సమయం తెలిపేందుకు ఇలా చేస్తున్నారేమో అనుకునేవాళ్ళం. ఆ తదుపరి కొందరు పెద్దవాళ్ళు మాకు చెప్పారు, అది పగలు 12 గంటలకు ప్రార్థనా సమయానికి సంబంధించినటువంటి గంట అని. ఈ రోజుల్లో ఒక క్రమమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మనం ఎక్కడ గమనిస్తున్నాం? అపోస్తుల జీవితంలో కూడా మీరు చూడండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో 1వ వచనంలో, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున, ఏం కాలం అది? ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయముకు ఎక్కి వెళ్ళుచుండగా, అంటే ప్రతిదినం మధ్యాహ్నము 3 గంటలకి ప్రార్థనా సమయాన్ని పెట్టుకున్నారు వారు. ఇదే ప్రార్థన, ఇదే సమయం అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి జీవితంలో కనబడుతుంది. ప్రార్థన పలాని సమయంలో చేయాలని రూల్ లేదు. ప్రార్థన ఎప్పుడైనా చేయటం మంచిదే. అతి పర్టికులర్గా నిద్రించేదానికి, తినేదానికి, డ్యూటీకి వెళ్ళేదానికి, ప్రతిదానికి సమయం ఉన్నట్టుగా ప్రార్థనకు కూడా ఒక ప్రత్యేకమైన సమయం ఉండడం ఎంతైనా మంచిది. ప్రార్థన చేయటం నువ్వు దేవునితో మాట్లాడడం అయితే, వాక్యాన్ని చదివి ధ్యానించటం దేవుడు నీతో మాట్లాడటం. అయితే ముగింపుగా మీకు ఓ మాట చెబుతాను. మొదటగా వాక్యం చదివి ధ్యానించి ప్రార్థన చేయటం ఓ మంచి క్రమం. ఆ దినం వాక్యం నుంచి దేవుడు నీతో మాట్లాడితే నీకు పశ్చాత్తాపం కలగవచ్చు, సమస్యల మధ్యలో నీకు ఆదరణ కలగవచ్చు, లేదా నువ్వు ఒక పని చేయటానికి దేవుడు నీకు ఉపదేశం చేయొచ్చు. నువ్వు చేస్తున్నటువంటి తప్పులో దేవుడు నీకు ఒక హెచ్చరిక ఇవ్వచ్చు, లేదా ఒక వాగ్దానం ద్వారా ఆయన నీతో మాట్లాడవచ్చు. కనుక వాక్య ధ్యానం అనంతరం ప్రార్థన మరింత పట్టుదలతో ఉండడం నేను గమనించాను. మీరును అనుసరించి దీవించబడాలని నేను ఆశిస్తున్నాను. దేవుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు ప్రతి ఒక్కరికి కృప కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.